హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కిరణ్ పల్తాటి. ఈరోజు వచ్చేసి మనం సిబిల్ రిపోర్టు కోసం చాలామంది అంటే సిబిల్ రిపోర్టు కావాలంటే ఎలా తీసుకోవాలి అంటే బ్యాంకులో పోయి లోన్ అప్లై చేస్తేనే వాళ్ళకి సిబిల్ రిపోర్ట్ వస్తుంది. ఆ రిపోర్ట్ మనం రిక్వెస్ట్ చేసి తీసుకోవాలా, లేదు మనమే చూసుకోవాలంటే ఎలా? సో కొన్ని మనకి వెబ్సైట్లు పైసా బజార్ అని చెప్పేసి, పేటిఎం అని చెప్పేసి ఇలా కొన్ని వాటిల్లో మనకైతే సిబిల్ రిపోర్ట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో అలా కాకుండా డైరెక్ట్గా sibil.comలో మనం పే చేయకుండా ఫ్రీగా సిబిల్ రిపోర్ట్ ఎలా తీసుకోవాలి? సో చాలామంది ట్రై చేసి ఉంటారు. ఎలా అంటే sibil.com అని కొట్టగానే వస్తుంది, వాళ్ళు వెంటనే పేమెంట్ కట్టమని ఉంటారు. పర్ మంత్ 550 అని, 6 monthsకి ఒక ప్యాకేజ్ అని, 1 yearకి ఒక ప్యాకేజ్ అని ఇలా ఉంటుంది. సో ఎవరన్నా కానీ వాళ్ళ సిబిల్ ఎలా ఉంది అని చెక్ చేసుకోవాలి ఒకసారి అనుకున్నప్పుడు sibil.comలో మీరు సెర్చ్ చేసేటప్పుడు freesibil.com అని కొట్టండి. అలా కాకుండా చాలా వరకు ఎలా కొడతారంటే sibil.com అని కొడతారు. అలా కాకుండా freesibil.com అని కొట్టండి. సో మీకు అక్కడైతే ఫ్రీ సిబిల్ అనేది డిస్ప్లే అవుతుంది. అయితే ఒక్కసారి మాత్రమే మీకు ఫ్రీగా ఇవ్వడం అనేది జరుగుతుంది. సో అది మీరు 1 time అయితే యూస్ చేసుకోవచ్చు. 1 month దాటిన తర్వాత ఆటోమేటిక్గా మళ్ళీ మీ సిబిల్ రిపోర్టు ఇంక్రీజ్ అయిందా, డిక్రీజ్ అయిందా, ఏమన్నా మార్పులు వచ్చాయని చూసుకోవాలంటే మాత్రం 1 month తర్వాత మాత్రం వాళ్ళకి పే చేయాల్సి అయితే ఉంటుంది. 550 per month లేదా వాడు ఇచ్చిన ప్యాకేజీ ప్రకారం ఉంటుందన్నమాట. సో మీరు దాని ప్రకారం మీరు అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. sibil.comలో అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. అక్కడ డీటెయిల్స్ అడుగుతుంది, మీ యూజర్ నేమ్, మీ మెయిల్ ఐడి ఉంటుంది, ఇంకా పాస్వర్డ్ డీటెయిల్స్ అడుగుతుంది. మీ రిపోర్ట్ అంతా క్లియర్గా చూపిస్తుంది.